రెండు దేశాల మధ్య యుద్ధం అంటే బుల్లెట్లు, మిస్సైళ్లు, బాంబులే కాదు. ఒక్క బొట్టు రక్తం చిందకుండానే, ఒక్క బుల్లెట్ పేలకుండా కూడా శత్రువును అంతం చేయొచ్చు. శత్రువు ఆర్థిక వ్యవస్థపై కొట్టే దెబ్బ ఆ దేశాన్ని పాతాళానికి తొక్కేస్తోంది. చాలా కాలంగా అమెరికా, చైనా మధ్య అలాంటి కంటికి కనిపించని యుద్ధమే జరుగుతోంది. ఆ యుద్ధం ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డేరింగ్ డిసిషన్తో మరింత ముదిరింది. ట్రంప్ చైనా దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో ఇక అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైనట్లయినా మొన్నటికి మొన్న ట్రంప్ బ్రిక్స్ దేశాలతో పాటు చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా బాధ్యతలు చేపట్టక ముందే పవర్ చూపిస్తున్నారు. చైనా కూడా ఏం తక్కువ తినలేదు, దేక్లెంగే అంటోంది. ఇంతకు అగ్రరాజ్యాల మధ్య అసలేం జరుగుతోంది? వాణిజ్య యుద్ధంలో రియల్ వార్కు మించిన ఆ వ్యూహాలేంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయడంకా మోగించిన ట్రంప్ ఇంకొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు. ఇంకా బాధ్యతలు చేపట్టకముందే పవర్ చూపిస్తున్నాడు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% పన్ను అస్త్రాన్ని సంధించారు ట్రంప్. అమెరికా, చైనా ట్రేడ్ వార్లో సంచలన ప్రకటన ఇదే. ఈ నిర్ణయమే ఇప్పుడు ఈ రెండు దేశాల ట్రేడ్ వార్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, స్టీల్, సోలార్ సెల్స్, అల్యూమినియంపై భారీ సుంకాలు విధిస్తామని, చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, బ్యాటరీలు, స్టీల్, అల్యూమినియం, సోలార్ ప్యానెల్స్ పై పన్ను ఉంటుందని ప్రకటించారు ట్రంప్. మరికొన్ని చైనా కంపెనీలు, చైనా ప్రభుత్వ రంగ సంస్థలపై ఎగుమతి ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు ట్రంప్. మరోవైపు చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తుల్ని మార్కెట్లో డంపు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తయారీ కంపెనీలను వ్యాపారం నుండి దూరం చేసిందని, ధరలు కూడా తక్కువగా ఉన్నాయని, అందుకు చైనా కంపెనీలకు జిన్పింగ్ ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడమే కారణమని ఆరోపించారు. అమెరికన్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీలలో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతున్నాయి. బీజింగ్ సెమీకండక్టర్ పరిశ్రమపై పెట్టిన ఆంక్షలకు ప్రతీకారంగా అమెరికాకు గాలియం, జర్మేనియం మరియు యాంటీమోనీతో సహా కీలకమైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై చైనా నిషేధం విధించింది. దీంతో అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంటోంది. నిజానికి అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త కాదు. అమెరికా అధిక పన్నుల పేరిట బీజింగ్ ను రెచ్చగొట్టడం, దానికి కౌంటర్ గా జిన్పింగ్ సర్కార్ కూడా ఎగుమతుల విషయంలో అలాంటి నిర్ణయాలే తీసుకోవడం ఏళ్లుగా జరుగుతున్నది. అలాంటి వాణిజ్య యుద్ధాల్లో సెమీ కండక్టర్ చిప్ వార్ ప్రధానమైంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఈ సెమీ కండక్టర్ చిప్పులే. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల నుంచి రక్షణ రంగంలో ఉపయోగించే అత్యాధునిక పరికరాల వరకు దేనికైనా ఇవే ప్రాణం. అయితే వీటిని అన్ని దేశాలు ఉత్పత్తి చేయలేవు. వాస్తవానికి సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో గాలియం, జర్మేనియందే కీలక పాత్ర. చిప్ల తయారీకి కావాల్సిన టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రెండు మెటల్స్ లేకపోతే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని చూస్తాయి. అందుకే ఈ చిప్స్ ఏ దేశంలో తయారైనా ఈ రెండు మూలకాల కోసం ఆయా దేశాలు చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 80% గాలియం చైనాలోనే ఉత్పత్తి అవుతుంది.
అలాగే 60% జర్మేనియం కూడా డ్రాగన్ నుంచే వస్తుంది. ఈ రెండింటిని ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు అమెరికా సహా అనేక దేశాలకు లేకపోవడంతో చైనా గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇది జరిగిన ఇంతకాలం తర్వాత చైనా నుంచి దిగుమతి చేసుకునే సెమీకండక్టర్లపై అమెరికా 100% పన్ను ప్రకటన చేయడం చూస్తుంటే అగ్రరాజ్యాల మధ్య అసలైన ట్రేడ్ వార్ ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది. ఇంకోవైపు అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే పుతిన్ సపోర్టుతో కొన్ని బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించాలని ప్రయత్నిస్తే ఆ దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే అమెరికా డాలర్కు బదులు మరో కరెన్సీని తీసుకొస్తే ఈ దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తాం. దీంతో పాటు ఆ దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.